ఒక దేశ రాజు 15,000 మంది యుద్ధ సైనికులను గుడ్డివాళ్లుగా చేశాడు. క్రీస్తు శకం 10-14 60 ఏళ్లుగా తూర్పు రోమన్ సామ్రాజ్యానికి మరియు బల్గేరియన్ సామ్రాజ్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. తూర్పు రోమన్ సామ్రాజ్యానికి రాజైన రెండవ బజిల్, బల్గేరియన్ రాజైన ట్సార్ శామ్యూల్ బలగాలను ఓడించాడు. లొంగిపోయిన 15,000 మంది సైన్యానికి ఒక క్రూరమైన శిక్ష విధించాడు రెండవ బజిల్. లొంగిపోయిన ఆ 15,000 మంది బల్గేరియన్ సైనికులను వందగా విడదీసి ఆ 100లో 99 మంది కళ్ళను పీకేశాడు. ఆ మిగిలిన ఒక్కడిలో ఒక కన్నును పీకేసి ఒక కన్ను మాత్రమే ఉంచి ఆ కళ్ళు లేని 99 మంది సైనికులు ఆ ఒకే ఒక కన్నున్న వ్యక్తిని ఆసరాగా తీసుకొని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని స్వదేశానికి తిరిగి ప్రయాణం అయ్యేలా చూశాడు ఆ రెండవ బజిల్ రాజు. తన వేల మంది బల్గేరియన్ సైనికులు అంధులుగా తిరిగి రావడం చూసిన బల్గేరియన్ రాజు అయిన ట్సార్ శామ్యూల్ వాళ్ళను చూసిన వెంటనే ఎంతో నిరాశ చెంది పక్షవాతం వచ్చి గుండెపోటుతో పడిపోయాడు. ఈ సంఘటన తర్వాత 10-18 నాటికి రెండవ బజిల్ బల్గేరియన్ సామ్రాజ్యాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకున్నాడు.